Waveguides. Waveguide means it guides waves such as EM wave, means electromagnetic wave or sound with minimal loss of energy by restricting the transmission of energy to one direction without the physical constraint of waveguide. A waveguide acts as a high-pass filter in microwave circuit. వేవ్గైడ్ టైప్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో TE10 అనే మోడ్ ఈజ్ ది డామినెంట్ మోడ్ ఆఫ్ రెక్టాంగులర్ వేవ్గైడ్ విత్ here A greater than B. Halo waveguide. During wave propagation, a non-zero electric field must be present along with it so that displacement current generates along with propagation and flows through the axial axis. Halo waveguide means during wave propagation, a non-zero electric field must be present along with it so the displacement current generates along with propagation and follows through the axial axis. Waveguide types is rectangular, circular, elliptical and flexible. Rectangular where A greater than B. TE10 is dominant mode. Circular లో TE11 is the dominant mode. Elliptical used where polarization must remain constant. Flexible waveguide is used when mechanical flexibility required. Modes of propagation. 3 modes ఉంటాయి. TE mode, TM mode, TEM mode. ఈ TE మోడ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ హ్యాస్ నో లాంగిట్యూడినల్ కాంపోనెంట్. EZ equal to 0. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ ఇన్ లాంగిట్యూడినల్ డైరెక్షన్. TE మోడ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లాంగిట్యూడినల్ కాంపోనెంట్ ఉండదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు ఉంటుంది. TM మోడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యాస్ నో లాంగిట్యూడినల్ కాంపోనెంట్. HZ equal to 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ హ్యాస్ లాంగిట్యూడినల్ కాంపోనెంట్ ఉంటుంది. TEM మోడ్లో బోత్ లాంగిట్యూడినల్ కాంపోనెంట్స్ 0. It is not supported by halo waveguide because it requires 2 conductors. Halo guide has only one conducting boundary so that they support TE and TM modes. It doesn't support TEM mode. Next, cutoff frequency. Cutoff frequency formula is C/2 root of m by a whole square plus n by b whole square. For TE10 mode, Fc equal to C/2a. Here m equal to 1, n equal to 0. So n value 0, m by a. So 1 by 2a whole square. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కంటే బిలో ఉంటే వేవ్ అనేది ప్రాపగేట్ అవ్వదు. ప్రాపగేషన్ అక్కర్ అవ్వాలంటే ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇఫ్ ఏ ఇంక్రీజ్ అయిందంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంత్. λc ఈక్వల్ టు 2a/m ఫార్ములా. ఇక్కడ TE10 మోడ్లో λc ఈక్వల్ టు 2a వాల్యూ వస్తుంది. ఎందుకంటే m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి, n లేదు కాబట్టి 0. ఫేజ్ వెలాసిటీ. ఫేజ్ వెలాసిటీ ఫార్ములా ఈజ్ Vp ఈక్వల్ టు c/√1 మైనస్ fc/f హోల్ స్క్వేర్. ఇక్కడ ఫేజ్ వెలాసిటీ గ్రేటర్ దాన్ c. C value is 3 into 10 to the power of 8 meter per second square. Group velocity. Vg equal to c into 1 minus fc minus f whole square. ఇక్కడ గ్రూప్ వెలాసిటీ లెస్ దాన్ c. ఈ ఫేజ్ వెలాసిటీలో
అది రిలేటివిటీని వైలేట్ చేయదన్నమాట. ఈ గ్రూప్ వెలాసిటీ అండ్ ఫేజ్ వెలాసిటీ relation is Vp into Vg equal to c square. Next, guided wavelength. Lambda g equal to lambda by root of 1 minus fc by f whole square. ఇక్కడ గైడెడ్ వేవ్ లెంత్ గ్రేటర్ దెన్ ఫ్రీ స్పేస్ వేవ్ లెంత్. గైడెడ్ వేవ్ లెంత్ ఫార్ములా lambda g ఈక్వల్ టు lambda బై రూట్ ఆఫ్ 1 మైనస్ fc బై f హోల్ స్క్వేర్. ఇక్కడ గైడెడ్ వేవ్ లెంత్ గ్రేటర్ దెన్ ది ఫ్రీ స్పేస్ వేవ్ లెంత్. కట్ ఆఫ్ దగ్గర గైడెడ్ వేవ్ లెంత్ అనేది ఇన్ఫినిటీ. ఎవానెసెంట్ వేవ్స్ అంటే వేర్ frequency less than cutoff frequency, wave doesn't propagate, it decays exponentially, no power transmission, amplitude decreases with distance. ఈ ఎవానెసెంట్ వేవ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే బిలో కట్ ఆఫ్ దగ్గర ఫామ్ అవుతాయి. దీంట్లో పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు. యాంప్లిట్యూడ్ అనేది డిస్టెన్స్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. వేవ్ ఇంపిడెన్స్ TE మోడల్లో ZTE ఈక్వల్ టు wave impedances ZTE and ZAM formulas are these. Waveguides are dispersive nature. డామినెంట్ మోడ్ ఉంటే లోయెస్ట్ కస్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు రెక్టాంగులర్ వేవ్ గైడ్లో TE10 ఉంది, దానికి అది డామినెంట్ మోడ్, దానికి లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెసిప్రోకల్ కాంపోనెంట్స్. దీంట్లో ఫెర్రైట్ అనేది అవసరం ఉండదు, మ్యాగ్నెటిక్ బయాస్ అనేది ఉండదు. ఇది వచ్చేసి బిహేవ్స్ ఐడెంటికల్లీ ఇన్ బోత్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ డైరెక్షన్స్. రెసిప్రోకల్ సేమ్ SIG ఈక్వల్ టు SJI అంటే ఫార్వర్డ్లో అండ్ రివర్స్ డైరెక్షన్లో ఐడెంటికల్గా ఉంటుంది. టైప్స్. వేవ్గైడ్ బెండ్. ఇది చేంజెస్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ వేవ్గైడ్ వైల్ మెయింటైనింగ్ మైక్రోవేవ్ ప్రాపగేషన్. వేవ్గైడ్ బెండ్ అనేది వేవ్గైడ్ డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది, మైక్రోవేవ్ ప్రాపగేషన్ని మెయింటైన్ చేస్తుంది. దీంట్లో టైప్స్ E ప్లేన్ బెండ్, H ప్లేన్ బెండ్. బెండ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, స్మాలర్ రేడియస్ కెన్ ఇంక్రీజ్ రిఫ్లెక్షన్. H ప్లేన్ బెండ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో బెండ్ అవుతుంది, లోయర్ రిఫ్లెక్షన్ దెన్ E ప్లేన్ ఫర్ సేమ్ రేడియస్. వేవ్గైడ్ ట్విస్ట్. ఈ ట్విస్ట్ రొటేట్స్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వితౌట్ చేంజింగ్ ది ప్రాపగేషన్ మోడ్. కామన్గా యాంగిల్స్ ఏం యూజ్ చేస్తామంటే 45 డిగ్రీ అండ్ 90 డిగ్రీ యూజ్ చేస్తాం. వేవ్గైడ్ టేపర్ చేంజెస్ క్రాస్ సెక్షనల్ డైమెన్షన్ ఆఫ్ ఏ వేవ్గైడ్. వేవ్గైడ్ టేపర్ అనేది క్రాస్ సెక్షనల్ డైమెన్షన్ని చేంజెస్ చేస్తుంది. వేవ్గైడ్ ట్విస్ట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రొటేట్ చేస్తుంది వితౌట్ చేంజింగ్ ది ప్రాపగేషన్ మోడ్. వేవ్గైడ్ బెండ్లో డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ వేవ్గైడ్ విండో. ఏ డైఎలక్ట్రిక్ విండో సీల్స్ ది వేవ్గైడ్ while allowing microwave to pass. Waveguide junction used to split or combine microwave power. మైక్రోవేవ్ పవర్ని స్ప్లిట్ చేయడానికి లేదా కంబైన్ చేయడానికి వేవ్గైడ్ జంక్షన్ యూజ్ చేస్తాం. ఈ రెసిప్రోకల్ వేవ్గైడ్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే సింపుల్ కన్స్ట్రక్షను, రిలయబుల్ ఆపరేషను, లో ఇన్సర్షన్ లాసు,
No external magnetic field required. Non-reciprocal, ఇది వచ్చేసి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఫార్వర్డ్ అండ్ రివర్స్ డైరెక్షన్లో. SIJ నాట్ ఈక్వల్ టు SJI. మోడ్ యూజింగ్ ఇక్కడ ఫెర్రైట్ మెటీరియల్ అనేది దాన్ని యూజ్ చేస్తాము. ఎక్స్టర్నల్ DC మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవసరం అవుతుంది. రిసిప్రోకల్లో ఫెర్రైట్ అనేది అవసరము ఉండదు, DC అనేది ఉండదు. ఫారడే రొటేషన్ అనేది అక్కర్ ఇన్ సేమ్ డైరెక్షన్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద వేవ్ ట్రావెల్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ రివర్స్ డైరెక్షన్. ఫారడే రొటేషన్ వచ్చేసి రొటేషన్ అనేది ఒక సేమ్ డైరెక్షన్, అది ఫార్వర్డ్లో వెళ్ళినా రివర్స్లో వెళ్ళినా సేమ్ డైరెక్షన్ అనేది అక్కర్ అవుతుంది. ఐసోలేటర్ allow microwave power to travel in one direction. ఇక్కడ P1 to P2 ట్రాన్స్మిషన్ అనేది అలో చేస్తుంది. P2 to P1 అనేది ట్రాన్స్మిషన్ అనేది నాట్ అలో, అంటే ఓన్లీ ఒక్క డైరెక్షన్లో మాత్రమే ఈ మైక్రోవేవ్ పవర్ని అలో చేస్తుంది. సర్క్యులేటర్, ఇట్ ఈస్ ఎ 3-port ఆర్ 4-port డివైస్. అంటే 1 నుంచి 2కి పోతుంది, తర్వాత 2 నుంచి 3కి, 3 నుంచి 1 పోర్ట్కి అనేది ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది. రివర్స్ ట్రాన్స్మిషన్ అనేది సప్రెస్ చేస్తుంది ఇక్కడ, అంటే ఇప్పుడు 1 నుంచి 3కి, మళ్ళీ 3 నుంచి 2కి దీన్ని సప్రెస్ చేస్తుంది అన్నమాట. డైరెక్షనల్ కప్లర్, ఇట్ ఈజ్ ఎ 4-port reciprocal passive microwave device used to sample a small portion of microwave power flowing in one direction while allowing most power to continue to the output. ఈ కప్లింగ్ కోఎఫిషియంట్ అనేది పర్టికులర్గా ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్ కాదు, బట్ డైరెక్టివిటీ ఈజ్ ఎ సెన్సిటివ్ ఫంక్షన్. డైరెక్షనల్ కప్లర్ అనేది పవర్ శాంప్లింగ్ డివైజ్, నాట్ ఏ పవర్ జనరేటింగ్ డివైజ్. ఇది పవర్ అనేది జనరేట్ చేయదు, ఓన్లీ పవర్ శాంప్లింగ్ డివైజ్ అన్నమాట. ఇక్కడ 4 ports అన్నాం కదా. P1 వచ్చేసి ఇన్పుట్, మైక్రోవేవ్ పవర్ అనేది ఎంటర్ అవుతుంది. P2 పోర్ట్లో త్రో పోర్ట్, మోస్ట్ పవర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ. P3 పోర్ట్ వచ్చేసి కపుల్డ్ పోర్ట్, స్మాల్ శాంపుల్డ్ పవర్ అనేది ఉంటుంది. P4 ఐసోలేటెడ్ పోర్ట్, ఐడియల్లీ నో పవర్ అన్నమాట. ఇది S మ్యాట్రిక్స్ ఫర్ ఐడియల్ డైరెక్షనల్ కప్లర్కి 00 J బీటా ఆల్ఫా 00 ఆల్ఫా J బీటా ఆల్ఫా 00 ఆల్ఫా J బీటా 00. కప్లింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈజ్ 10 log P ఇన్పుట్ బై P కప్లింగ్ in decibels. Next, directivity, ability to distinguish between forward and reflected waves. D equal to 10 log PC by PI. High directivity means better coupler. Ideal directivity equal to infinity decibels. Isolation 10 log P in by PI. Higher isolation is desirable. Ideal isolation అనేది infinity dB. Insertion loss IL equal to 10 log P in by P naught. Ideal insertion loss equal to 0 dB. T junction వచ్చేసి it is a 3-port waveguide junction used for dividing or combining microwave power. దీంట్లో 3 types ఉంటాయి: E plane T, H plane T, hybrid T. ఈ మూడింటికి డిఫరెన్స్ చూద్దాం. దీంట్లో పోర్ట్స్ ఎన్ని ఉంటాయంటే ఈ ప్లేన్ టీలో 3 ఉంటాయి, హెచ్లో 3 ఉంటాయి, హైబ్రిడ్ ఆర్ మ్యాజిక్ గన్ 4 ఉంటాయి అన్నమాట. దీనికి అదర్ నేమ్, ఈ ప్లేన్కి సిరీస్ టీ, హెచ్కి షంట్ టీ, హైబ్రిడ్కి హైబ్రిడ్ టీ. అవుట్పుట్ ఫేజ్ అనేది ఈ ప్లేన్లో NET ఉంటుంది, హెచ్ ప్లేన్లో 0 degree ఉంటుంది. మ్యాజిక్ ఆర్ హైబ్రిడ్ దాంట్లో డిపెండ్ ఆన్ ఇన్పుట్
పవర్ డివిజిబిలిటీ వచ్చేసి ఈలో ఈక్వల్గా ఉంటుంది, హెచ్లో కానీ ఈక్వల్గా ఉంటుంది, హైబ్రిడ్లో కానీ ఈక్వల్గా ఉంటుంది. ఐసోలేషన్ అనేది ఈలో అనేది ఉండదు, హెచ్లో ఉండదు. ఈ హైబ్రిడ్ అనే దాంట్లో రెండు ఈ అండ్ హెచ్ అనేవి ఐసోలేట్ అయి ఉంటాయి. మైక్రోవేవ్ సోర్స్ it is an electronic device that generates or amplifies EM waves in microwave frequency range. ఈ మైక్రోవేవ్ సోర్స్లో ఇది generates or amplifies the electromagnetic waves in microwave frequency range. మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 1 GHz to 300 GHz. మైక్రోవేవ్ సోర్సెస్లో 2 టైప్స్ ఉంటాయి. వ్యాక్యూమ్ ట్యూబ్ మైక్రోవేవ్ డివైజెస్, దాంట్లో 2 క్యావిటీ క్లిస్ట్రాన్, రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్, TWT, మ్యాగ్నెట్రాన్ ఉంటుంది. సాలిడ్ స్టేట్ మైక్రోవేవ్ డివైజ్లో గన్ డయోడ్, IMPATT, TRAPATT, BARITT, PIN, స్కాట్కీ, వరాక్టర్ డయోడ్స్ అన్నమాట. ఈ 2 క్యావిటీ క్లిస్ట్రాన్ వచ్చేసి ఇది ఒక యాంప్లిఫైయర్. దీంట్లో 2 పోర్ట్స్ ఉంటాయి. 2 క్యావిటీ క్లిస్ట్రాన్ అనేది యాంప్లిఫైయర్గా ఫంక్షన్ చేస్తుంది. దీంట్లో క్యావిటీస్ వచ్చేసి 2 ఉంటాయి. పవర్ వచ్చేసి హయ్యర్గా ఉంటుంది, ఎఫిషియన్సీ కానీ హయ్యర్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ కూడా బెటర్గా ఉంటుంది. రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్ వచ్చేసి ఫంక్షన్ వచ్చేసి ఆసిలేటర్గా వర్క్ చేస్తుంది. క్యావిటీస్ వచ్చేసి 1 ఉంటాయి, పవర్ వచ్చేసి లోయర్గా ఉంటుంది, ఎఫిషియన్సీ కూడా లోయర్గా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ వచ్చేసి మోడరేట్గా ఉంటుంది. TW అనేది కంటిన్యూస్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎలక్ట్రాన్ బీమ్ అండ్ RF వేవ్. ఎలక్ట్రాన్ బీమ్కి RF వేవ్ మధ్య ఇంటరాక్షన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. దీని ఫీచర్స్ ఏంటంటే హై గెయిన్ పవర్ 20 to 40 dB ఉంటుంది, వైడ్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది, మీడియం టు హై పవర్ ఉంటుంది, హై ఎఫిషియన్సీ ఉంటుంది. మ్యాగ్నెట్రాన్ ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ E into B and electron into magnetic fields. ఇక్కడ కూడా వెరీ హై అవుట్పుట్ పవర్, హై ఎఫిషియన్సీ, లో బ్యాండ్ విడ్త్ ఉంటుంది. ఇక్కడ పూర్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఉంటుంది. IMPATTలో హై పవర్, హై నాయిస్ ఉంటుంది. TRAPATTలో హైయెస్ట్ ఎఫిషియన్సీ ఉంటుంది. BRITTలో లో నాయిస్ అనేది ఉంటుంది. గన్ డయోడ్లో నో PN జంక్షన్ అనేది ఉండదు. ఈ IMPATT, TRAPATT, BRITTలో వెరీ లో రివర్స్ రికవరీ టైం అనేది ఉంటుందన్నమాట. మైక్రోవేవ్ సర్క్యూట్లో HEMT అనేదాన్ని యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి లో నాయిస్ అండ్ హై గెయిన్ యాంప్లిఫైయర్ అనమాట. BW అనేది TWT బేస్ అయి ఉంటుంది అనమాట. క్లిస్ట్రాన్ ఆపరేషన్ based on the principle of velocity modulation. Cavity is a band pass filter. TW ద్వారా మనకు ద రిలయబిలిటీ, లాంగ్ స్టెబిలిటీ, హై ఎఫిషియన్సీ అండ్ సూటబిలిటీ ఫర్ స్పేస్ ఎన్విరాన్మెంట్. ఈ TWని ఎక్కువగా పవర్ యాంప్లిఫైయర్గా యూజ్ చేస్తారు ఇన్ శాటిలైట్స్లో. ఇది వచ్చేసి కంప్లీట్ వేవ్ గైడ్ అండ్ నోట్స్ ఫర్ టెలికామ్ సిలబస్లో. If you want previous year GATE and ESC and other AE related questions for practice, please comment. Thank you.